ఏం స్పీడ్ ఏదో సూపర్ సూపర్ కార్లో వెళ్తున్నట్టు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత బాబా బాబా తీసుకెళ్ళి అలా పైకి లేపాడు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఫ్లైట్ అయితే నాకు 12:40కి ఉండేది వైజాగ్లో. సో ఐ గెస్ మన వీడియోస్లో ఇంకా బ్లాక్ స్క్రీన్ కనబడదు, ఎందుకంటే మనం బెంగళూరు వచ్చేసాం. ఇప్పుడు ఈ వీడియో ఎవరికంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మా లైఫ్లో అరే మేము కాలేజ్లో మంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలి, మేము బెంగళూరు వెళ్ళాలి, జాబ్ చేయాలి, పేరెంట్స్ని హ్యాపీగా ఉంచాలి అని చెప్పేసి అనుకుంటుంటారు, అలాంటి స్టూడెంట్స్ అందరికీ ఈ బ్లాగ్ ఏదో షో ఆఫ్ చేసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి నేను చేయట్లేదు. నేను యాజ్ ఎ స్టూడెంట్ నేను చాలా కలగన్నాను. సో నన్ను ఒక మంచి ప్యాకేజ్ తెచ్చుకున్నాడు స్వరూప్ అన్న, ఇక్కడికి వచ్చాడు, బెంగళూరుకి వచ్చేసి తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, అరే నేను కూడా ఇలా ఎంజాయ్ చేస్తాను, ఒక మోటివేషన్లా తీసుకుంటారు అని చెప్పేసి ఈ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. లేదంటే నాకెందుకు బ్రో ఇలా కెమెరా పట్టుకుని అందరి ముందు ఇందాక గంట నుంచి నేను కెమెరాని అక్కడ సెట్ చేస్తే ఇక్కడ సెట్ చేస్తూ స్టోరేజ్ అయిపోయి పెంట జరుగుతుంది బ్రో. ఆకలితో ఇంత తినకుండా 3 అవుతుంది మధ్యాహ్నం. ఈరోజు అయితే March 2 అండ్ మనం బెంగళూరు వచ్చేసాం ఫ్రమ్ వైజాగ్. అది విజయనగరం అనమాట. విజయనగరం నుంచి వైజాగ్ వరకు పేరెంట్స్ వచ్చారు. ఫ్లైట్ అయితే నాకు 12:40కి ఉండేది వైజాగ్లో. సో 2 hours ముందే వెళ్ళాలి, ఫస్ట్ టైం ఫ్లైట్ అసలే. అందుకోసం మనం అయితే ఇంకొంచెం ముందే వచ్చేయాలని చెప్పేసి 10 కల్లా వచ్చేసాం అనమాట వైజాగ్కి. అక్కడ బస్ కాంప్లెక్స్ నుంచి మనం ఎయిర్పోర్ట్కి క్యాబ్ అయితే బుక్ చేసాం. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేసా. ఎయిర్పోర్ట్కి వచ్చేసిన తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట ఉంది. అంతా కొత్తగా ఉంది. ఆధార్ కార్డ్ అన్నీ చూపించాను. చూపించిన తర్వాత మొత్తం బోర్డింగ్ ప్రాసెస్ అంతా చెప్పారు. చెప్పిన తర్వాత బోర్డింగ్ తీసుకున్నా, లగేజ్ ఇచ్చేసాను, లగేజ్ పట్టుకెళ్ళిపోయారు. లగేజ్ పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళా, పేరెంట్స్తో మాట్లాడా. ఇంకా 40 minutes ఉందనగా అక్కడ నుంచి బయలుదేరిపోయాను. డ్రాప్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం ఏం చేయాలో అర్థం అవట్లే. బ్యాగ్ పట్టుకొని తోపులాగా వెళ్ళిపోయాను. బ్యాగ్ జిప్కి ఏదో స్టిక్కర్ వేసి ప్యాక్ చేస్తారు. అయిపోయిన తర్వాత ఇంకా బోర్డింగ్ పాస్ ఏదో ఇచ్చారనమాట. బ్యాగ్ పట్టుకెళ్ళిపోయాడు, ఇచ్చాడు. ఇది బాగుంది. ఇప్పుడు దీంతో మనం ఎక్కబోతున్నాం ఫస్ట్ ఎవర్ ఫ్లైట్. నా వీడియోలో మీకు అంతా కనిపిస్తుంటుంది. ఇచ్చిన తర్వాత మన లగేజ్ని అయితే పట్టుకెళ్ళిపోయారు. కరెక్ట్ సరిపోయింది అనమాట వెయిట్ అనేది. సెక్యూరిటీ చెక్-ఇన్ మొత్తం తీసేయమన్నారు. ఎలక్ట్రానిక్స్ ఏమైనా ఉంటే బ్యాగ్లో తీయండి అని చెప్పేది. నేను వేస్తే మొత్తం అంతా ఎలక్ట్రానిక్స్. బ్యాగ్ ఖాళీ అయిపోయింది. 3 ట్రైలు నిండిపోయాయి. ఇదిగోండి మంది ఈ బ్యాగ్. నెక్స్ట్ ఇచ్చారు ఇప్పుడు. అక్కడ నుంచి ఇంకా పైకి వచ్చేసాను. వచ్చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఏం వినిపించాలి, అనౌన్స్మెంట్ జరిగిపోతుంది. వీళ్ళు అడిగింది భయ ఇన్ఫార్మ్ చేస్తారా అని చెప్పేసి. ఇన్ఫార్మ్ చేస్తాం మేము, ఏం టెన్షన్ పడద్దు అన్నారు. తర్వాత ఇంకా కాసేపట్లో అనౌన్స్ చేసుకున్నాం. ఈ వీళ్ళని మనం వెళ్ళాలి బ్రో. అదిగోండి అలా ఏరోప్లేన్ హోల్ ఉంది, ఆ హోల్లోకి చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. మరి మనం స్ట్రైట్గా వెళ్తున్నాం. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీకు నా ఫేస్లో కనబడుతూ ఉంటుంది ఇప్పుడు. చూద్దాం వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది. లైన్ ఉంది కదా. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్లైట్ ఎక్కిన తర్వాత బాబా ఫ్లైట్ తీసాడు. ఫ్లైట్ స్టార్ట్ అయింది. గుండె ఏదో చిన్నప్పుడు ఎగ్జిబిషన్లో పైకి నుంచి కిందకి ఇలా తిరిగినప్పుడు గుండె పైకి వెళ్ళిపోతుంటుంది చూడండి, ఆ ఫీలింగ్. ఏం స్పీడ్ ఏదో సూపర్ కార్లో వెళ్తున్నట్టు మనం తీసుకెళ్ళి అలా పైకి లేపాడు. లేపిన తర్వాత ఇప్పుడు సీన్ ఉంది, వైజాగ్ సీన్ అదిరిపోయింది.
ఈ గ్యాప్లో మనకి అంతా సెక్యూరిటీ చెకింగ్, సీట్ బెల్ట్ వేసుకోండి, అది వేయండి ఇది వేయండి అని చెప్పేసి చెప్పారు. నమస్కారం. The Express Udan I-1529 to Bangalore. As a part of Tata Group and subsidiary of Air India, we extend a very warm welcome to our visitors, iFlyers. करना पड़े तो इस लाइफ जैकेट को इस तरह पहने कि अपनी कमर में बांध लें। इसे बुलाने के लिए इस बैग को से नीचे आपसे ఇలా కళ్ళు మూసుకున్నా లెగిసేటప్పటికి బెంగళూరు వచ్చేసి అనౌన్స్మెంట్ అయిపోద్ది. కానీ బెంగళూరు చుట్టుపక్కల మాత్రం వైజాగ్ అంత లేదు. వైజాగ్ బీచ్ ఆ ఫీల్ కానీ పర్లేదు. ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను మీకు మొత్తం బెంగళూరు ఎలా ఉంది అని చెప్పేసి. సో మనం ఇందాక సెక్యూరిటీ తాను వచ్చి మన పక్కన కూర్చుంటే అడిగాను ఏది బెటర్ అంటే బస్సు బెటర్, బస్ మీద వెళ్ళిపో అని చెప్పేసి. వెళ్ళి చూద్దాం, బస్సు అంటే బస్సు, లేదంటే క్యాబ్ బుక్ చేసుకున్నాం. బెంగళూరు అయితే సూపర్ ఫాస్ట్ ఉంది. రాగానే కూర్చుని పోయి నేను అందరూ ఎవడు పడతాడు పరిగెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. బీజీ అకామిడేషన్ ఏదో తెచ్చారో అది ఎలా ఉంది అనేది మనం నెక్స్ట్ బ్లాగ్లో చూస్తాం అనమాట. అండ్ ఇప్పుడే మనం ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాం. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే కింద లింక్ ఉంటుంది, అది వెళ్ళి ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ ఎలా ఉందంటే చూపిస్తాను ఒకసారి, అప్పుడు మీరు చూడండి. ఇటు చూడు, ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బ్రో. బయట చూడు బ్రో, బెంగళూరు సిటీ ఆసమ్ ఉంది నిజంగా చెప్తున్నా.